ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రారంభమైన మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది అనుకుంటే వరుణుడు ఎంట్రీ ఇచ్చి అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ ముందుంటుంది. ఈరోజు అలాంటిది ఏమన్నా జరుగుతుంది అని ఆశపడ్డ అభిమానులకు నిరాశ మిగిలింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేయగా ఆస్ట్రేలియా కూడా అందుకు ధీటుగా బదిలిస్తున్న క్రమంలో వర్షం దెబ్బకు మ్యాచ్కు శుభం కార్డు పడింది. దీంతో అభిమానులు పూర్తి మ్యాచ్ చూడలేకపోయారు. ఈ మ్యాచ్లో గనుక గెలిచి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ఎవరితో సంబంధం లేకుండా సెమీస్కు చేరుకునేది. కానీ వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో ఆఫ్ఘన్ జట్టు సెమీస్కి వెళ్లడం అనేది ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉంది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది, వర్షం దెబ్బకు గ్రూప్ బి పాయింట్స్ టేబుల్లో చోటు చేసుకున్న మార్పులు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘన్ జట్టుకు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రెహమాన్ గుర్బాజ్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ ఇబ్రహీం, వన్ డౌన్ బ్యాటర్ సెదిక్కులా అటల్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 67 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. గత మ్యాచ్ సెంచరీ హీరో జద్రాన్ ఈ మ్యాచ్లో 22 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్లో మహ్మద్ షా 12 పరుగులకు, హష్మతుల్లా షాహిదీ 20 పరుగులకు వెనుదిరిగారు. ఒకవైపు వికెట్లు పడుతున్న వన్ డౌన్ బ్యాటర్ అటల్ 85 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ను ఆదుకున్నాడు. అటల్ కూడా అవుట్ అయ్యాక ఇక ఆఫ్ఘన్ జట్టు త్వరగా ఆలౌట్ అవుతుంది. వాళ్ల కథ 200 లోపే ముగుస్తుంది అని అనిపించింది. అందుకు తగ్గట్లే ఆఫ్ఘన్ టైలెండర్ బ్యాటర్లు మహమ్మద్ నబీ 1 పరుగుకు రనౌట్ అవ్వగా మిగిలిన బ్యాటర్లు కూడా మరీ అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే టైలెండర్ల నుండి వచ్చిన కొద్దిపాటి సహకారాన్ని ఉపయోగించుకుంటూనే గత మ్యాచ్లో ఆల్రౌండర్గా దుమ్ములేపిన అజ్మతుల్లా ఉమర్జాయ్ ఈ మ్యాచ్లో మరోసారి బ్యాటింగ్లో మెరిశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సరైన సహకారం లభించకున్నా పట్టువదలని విక్రమార్కుడిలా బ్యాటింగ్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు చూస్తుండగానే 250 మార్కులు కూడా దాటేసింది. చివరి ఓవర్ వరకు బ్యాటింగ్ చేసిన ఉమర్జాయ్ 6 బంతుల్లో 5 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 67 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అవుట్ అయ్యాడు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో చాలా మంది తక్కువ స్కోర్కే అవుట్ అయినా సెదిక్కులా అటల్ 85 పరుగులు, అజ్మతుల్లా ఉమర్జాయ్ 67 పరుగులు చేయడంతో 50 ఓవర్లు ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 10 వికెట్లు నష్టపోయి 273 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్స్లో బెన్ డ్వార్షియస్ 3 వికెట్లు, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా చెరొక 2 వికెట్లు, నాథన్ ఎల్లిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ 1 వికెట్ దక్కించుకున్నారు. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగినా మరీ అంత గొప్ప ఆరంభమైతే లభించలేదు. ఓపెనర్ మాథ్యూ షాట్ 20 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మొదటి వికెట్ త్వరగా పోయినా మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ వన్ డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్తో కలిసి స్కోరు వేగాన్ని పెంచాడు. చూస్తుండగానే హెడ్ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. వారిద్దరూ బాగా ఆడుతున్న క్రమంలో ఆసీ స్కోరు 109 పరుగుల వద్ద ఉండగా వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ను కొనసాగించడానికి అంపైర్లు ప్రయత్నించారు. కానీ పాకిస్తాన్ స్టేడియంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి స్టేడియం మొత్తం చిత్తడిగా మారిపోయి మ్యాచ్ ఆడడానికి పనికిరాకుండా పోయింది. మ్యాచ్ను పునః ప్రారంభించడానికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ రద్దవడంతో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్కు చెరొక పాయింట్ లభించింది. దీంతో గ్రూప్ 2 పాయింట్స్ టేబుల్ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియా ప్రస్తుతం 4 పాయింట్స్ సాధించి మొదటి స్థానంలో ఉంది. దీంతో గ్రూప్ బి నుండి సెమీస్ ఫైనల్స్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి జట్టుగా ఆసీస్ నిలిచింది. ఇక మిగిలిన ఒక సెమీఫైనల్ స్థానం కోసం ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా పోటీ పడుతున్నాయి. ఈ 2 జట్లు కూడా 3 పాయింట్స్ సాధించినప్పటికీ దక్షిణాఫ్రికాకు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా 2వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచ్లు ఆడేయగా దక్షిణాఫ్రికా గ్రూప్ స్టేజ్లో ఇంగ్లాండ్తో మరొక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గనుక దక్షిణాఫ్రికా గెలిస్తే ఏ సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయినా భారీ తేడాతో ఓడిపోకపోతే అప్పుడు కూడా దక్షిణాఫ్రికా జట్టు సెమీస్కు చేరుకుంటుంది. అలా కాకుండా ఇంగ్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా 100కు పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం లేదా ఇంగ్లాండ్ జట్టు గనక 40 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించడం లాంటి సంచలనాలను నెలకొల్పితే అప్పుడు దక్షిణాఫ్రికా జట్టు ఇంటిదారి పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్స్కు చేరుతుంది. మరి దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లలో ఏ జట్టును ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు పంపుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.